ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరియరి అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేను మీకు ఉజ్జయిని చూపించబోతున్నాను. ఉజ్జయిని ఒక జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒక జ్యోతిర్లింగం అనమాట. సో మేము వెళ్ళి దర్శించుకున్నాము. ఇంకా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను నా ప్రీవియస్ వీడియోలో సోమనాథ్కి వెళ్ళినట్టు ఒక వీడియో పెట్టాను ఒక 2-3 months బ్యాక్. సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. ఒకవేళ చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. మేము మా 5th వెడ్డింగ్ యానివర్సరీ కోసం సోమనాథ్కి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మాకు వెంటనే ఆ 2 daysలో సికింద్రాబాద్కి రిటర్న్ ట్రైన్స్ లేవు. అందుకని ఆ 2 days ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి మేము సోమనాథ్ నుంచి ఉజ్జయినికి వెళ్ళాము. ఉజ్జయినిలో మేము నైట్ మధ్యరాత్రి 3 గంటలకు దిగినాం అనుకుంటా ట్రైను. సో అక్కడ టైం వేస్ట్ చేయకుండా ఎట్టుగానే టైం కదా అర్ధరాత్రి. సో అక్కడి నుంచి ఓంకారేశ్వరం వెళ్ళినాం. ఆ నైట్ 3:30కి అట్లా ఒక ఎర్టిగా కారు బుక్ చేసుకొని అక్కడి నుంచి ఓంకారేశ్వరం వెళ్ళిపోతే మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి 7:30-8 దాకా అయ్యింది. అక్కడ మళ్ళీ మంచిగా నదీ స్నానం, నర్మదా నది ఉంటుంది అక్కడ, నదీ స్నానం చేసి మంచిగా ఓంకారేశ్వరుని దర్శించుకొని అక్కడ దగ్గరలో ఒక హోటల్లో ఫుడ్ తిని మళ్ళీ రిటర్న్ ఉజ్జయినికి అయితే వచ్చినాము. అండ్ వచ్చి రాగానే ఒక మంచి రూమ్ తీసుకున్నాము. రూమ్ తీసుకొని ఇంకా మేము అందరం కలిసి వెళ్ళినాం. మేము అంటే మా ఫ్యామిలీలో మా అత్తమ్మ మా మామయ్య రాలేదు. నేను, మా ఆయన, మా పిల్లలు, స్వీటీ, మేము 5 వెళ్ళాము. అండ్ మా మమ్మీ, మా డాడీ అనమాట. సో ఇంకా మా మమ్మీ వాళ్ళకి మాకు కలిపి ఒకటే రూమ్ తీసుకున్నాము ఉజ్జయినిలో. ఇంకా ఫస్ట్ తీసుకోగానే స్నానం మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడి నుంచి ఉజ్జయిని మెయిన్ దర్శనం కారిడార్కి అయితే వెళ్ళిపోయినాము. చాలా పెద్దది టెంపుల్. అండ్ రీసెంట్గా మోడీ గారు మళ్ళీ మంచిగా చేసినారు కదా. సో చాలా బాగుంది. లైటింగ్ కానీ, ఆ కారిడార్ మధ్యలో దేవుళ్ళ విగ్రహాలు కానీ అంతా బాగుందన్నమాట. నాతో పాటు సోమనాథ్కి ఇంకొక ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా సేమ్ ప్రాబ్లం చెప్పాను కదా, సికింద్రాబాద్కి ట్రైన్స్ లేవని చెప్పి వాళ్ళు ద్వారకాకి వెళ్ళినారు. వాళ్ళు ఆ 2 days ద్వారకాలో స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళు రాజ్కోట్కి వచ్చి రిటర్న్ ట్రైన్ ఎక్కినారంట. బట్ మేము మాత్రం ఉజ్జయినికి వచ్చినాం కాబట్టి ఉజ్జయిని నుంచి రిటర్న్ ట్రైన్కి సికింద్రాబాద్కి వచ్చినాము. అండ్ ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తున్నాము. సో నేను గమనించింది ఏంటంటే, ఇటు సైడ్ అంటే నార్త్ ఇండియన్ సైడ్ టెంపుల్స్లో దర్శనానికి ఎక్కువ లైన్ అస్సలు పట్టదు. ఎక్కువ అంటే ఇంకా 1 hourలో మనకు దర్శనం అయిపోయి బయటికి కూడా వచ్చేస్తామన్నమాట. అంటే తొందరగా మూవ్ అయిపోతుంది లైన్. అయితే మేము మార్నింగ్ కారు బుక్ చేసుకొని ఓంకారేశ్వర్ వెళ్ళినాం కదా. సో ఆ కారు ఆయనతో మాట్లాడుకున్నాం ఏంటిదంటే, రైల్వే స్టేషన్ నుంచి ఓంకారేశ్వరం తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించుకున్న తర్వాత రిటర్న్ మాకు రూమ్ దొరికేంత వరకు, అంటే మనం రూమ్ సర్చ్ చేస్తాం కదా, అప్పుడు మనకు వెహికల్ కావాలి కదా. సో అక్కడి వరకు ఆ పని అయ్యేంత వరకు మాతోటే ఉండడానికి మేము 4700 దాకా ఛార్జ్ చేసినాం అనమాట ఆయనకి. బట్ ఆయన ఏం చేసినాడంటే, కారు లోపలికి రాదు, అంటే ఉజ్జయినికి వచ్చాక కారు లోపలికి రాదు, సందులల్లో తిరగలేదు. సో నేను ఒక ఆటో ఆయనని చూపిస్తా అని ఆ ఆటో ఆయననే డబ్బులు కట్టుకుంటా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇంకా మేము సరేలే, కారు పాపం ఆయనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని మేము ఆటోకి ఇంకా మా లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం. మాకేమో ఉజ్జయిని మేము ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు ఎక్కడ రూమ్స్ ఎంత చీప్లో ఉంటాయి, ఎక్కడ హై కాస్ట్ ఉంటుంది అని చెప్పి. ఆయన ఏం చేస్తున్నాడు ఆటో ఆయన అంటే, వాళ్ళకి ఎవరైతే కమిషన్ ఉంటుంది కదా, సో పలానా ఇంతమందిని జనాలను తీసుకొస్తే నాకు ఇంత కమిషన్ ఇవ్వాలని అట్లాంటి హోటల్స్కి తీసుకెళ్ళి వాళ్ళ మధ్యప్రదేశ్లో మాట్లాడే మదర్ టంగ్ ఉంటుంది కదా, ఆ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు. సో మేము ఆ గల్లీకి తీసుకెళ్ళు, ఈ గల్లీకి తీసుకెళ్ళు అని చెప్తున్నా కానీ ఆయన వింటలేడు అనమాట. అక్కడ బాగోవు, ఇక్కడ బాగోవు అని చెప్తున్నాడు. లాస్ట్కి అయితే ఆయన చూపించిన హోటల్లో దిగిపోయినాం. అక్కడ ఎట్లా అంటే, ఇక్కడ అంత సిస్టమ్ ఎట్లా అంటే, నువ్వు ఎప్పుడన్నా 9 నుంచి 9 వరకు అనమాట
ఇవాళ 9 నుంచి రేపు మార్నింగ్ 9 వరకు రూము ఛార్జ్ చేస్తారు పర్ డేకి ఇంత అని. ఇఫ్ ఇన్ కేస్ ఆ రోజు నువ్వు 7 o'clockకి వెళ్తే హోటల్లోకి 9 వరకు కౌంట్ చేస్తారనమాట. అండ్ 9 నుంచి మళ్ళీ వేరే ఛార్జ్ చేస్తారు అట్లా అనమాట. సో ఇంకా మేము 9 వరకే పెట్టుకున్నాము. ఇవాళ మేము ఎప్పుడు 5 o'clock అట్లా లోపలికి వెళ్తే చెక్ ఇన్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు మాకు రూమ్ ఉందన్నమాట. సో ఇంకా మాకు టైం లేదు కదా, ఫస్ట్ ఇప్పటికే 5 అయిపోయింది, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారి దర్శనము ఇంకా మహాకాళేశ్వర్ దర్శనం చేసుకోవాలి కదా అని చెప్పి వెంటనే మేము లోపలికి వెళ్ళిపోయినాము. అయితే ఇంకా రూమ్ వచ్చేసి 3,200 తీసుకున్నాడు. 2 beds ఉంటాయని చెప్పి అంటే సరేలే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళిపోయినాము. రెడీ అయిపోయి దర్శనానికి వెళ్తుంటే ఇంకా చూడాలి ఆ లైన్ మొత్తం హోటల్స్ ఉన్నాయి. కనుక్కుంటే ఏముంది 1,500, 1,200, 1,700 సేమ్ ఇప్పుడు మేము ఉంటున్న రూమ్ అంతానే అనమాట. సో మాకు అప్పుడు అర్థమైంది ఆ ఆటో డ్రైవర్ మమ్మల్ని మోసం చేసిండని చెప్పి ఇంకా సరేలే అని వదిలేసేసినాము. ఇంకా డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాము. అయితే నేను విన్నదాని ప్రకారం ఇక్కడ హరసిద్ధి మాత అని ఒక అమ్మవారు ఉంటారు. అమ్మవారి ముందు 6 o'clock ఒక పెద్ద హారతి అవుతుంది, చాలా ఫేమస్. నేను చాలాసార్లు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చూసిన. సో 6 o'clock అక్కడ ఉండి ఆ అమ్మవారి దర్శనం చేసుకొని ఆ హారతి చూసి దాని తర్వాత మహాకాళేశ్వర్ దర్శనానికి వెళ్దాము అని అనుకొని ఇంకెళ్ళి ఆ హారతి దగ్గర కూర్చున్నాము. వాళ్ళు మాత్రం మంచిగా అసలు ఎంత స్పీడ్గా దీపాలు వెలిగించినారంటే చూడ్డానికి సూపర్ ఉండే. చాలామంది జనాలు చూడ్డానికి అక్కడ కూర్చొని ఇంకా అందరు వీడియోస్ తీసుకుంటున్నారు. మేము ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత ఇక్కడ కూర్చున్నాం అనమాట. మీరు కూడా చూడండి. ఇంకా పెద్ద హారతి అయితే చూసినాం కదా. ఇప్పుడు మెయిన్ దర్శనము శ్రీ ఉజ్జయిని మహంకాళేశ్వరుని దర్శనం అనమాట. నేనైతే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయినా, ఎందుకంటే నేను సోమనాథ్ ఉజ్జయిని వెళ్తున్నా అన్నప్పటి నుంచే నేను యూట్యూబ్లో వీడియోస్ చూడడం మొదలుపెట్టినా అనమాట. దేవుడు ఎట్లుంటాడు ఏంది నిజంగానే ఎట్లుంటాడా అని చెప్పి. సో ఇంకా చూడాలి, భయంకరంగా ఉంటాడు కదా ఫేస్ చూడడానికి అని చెప్పి ఇంకా చూడాలి అని ఇంకా మేము అనుకుంటుండే ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము. బట్ ఈ కారిడార్ మాత్రం ఎంత బాగుందంటే ఫుల్ లైటింగ్, అసలు చూడ్డానికి అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది. మేమైతే నైట్ టైం చూసినాము. మార్నింగ్ టైం కన్నా నైట్ టైమే బాగుంటుంది అంట కారిడార్ చూడడానికి. బట్ మేము మార్నింగ్ టైం అయితే చూడలేదు. ఇంకా జనాలు మాత్రం చాలా అంటే చాలామంది ఉన్నారు. కొత్తగా వెళ్తే ఎక్కడ ఏ లైన్ అని అర్థం కాదనమాట తెలియని వాళ్ళకైతే. సో మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినాము. బట్ అందరు ఎటు వెళ్తున్నారో చూసుకొని అట్లా వెళ్తాం కదా, ఇంకెళ్ళినాము. లైన్ మాత్రం చాలా తొందరగా మూవ్ అయింది. దర్శనం మాత్రము ఇట్లా దేవుడి గర్భగుడి ముందు 3 floorల లాగా ఉంటుంది అనమాట. మనం ఫ్లోర్ నుంచి దిగి కిందికి వెళ్తాము. సో ఎవ్రీ ఫ్లోర్లో మనకు ఒకసారి దర్శనం అవుతుంది అనమాట. అండ్ లైవ్గా పెద్ద టీవీలు పెడతారు, అట్లా కూడా చూడొచ్చు. అండ్ లోపల కెమెరా అలో చేస్తారనమాట. చాలామంది వీడియో కాల్ చేసి దేవుడిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తున్నారు, చాలామంది వీడియో తీసుకుంటున్నారు. నాకేమో కొంచెం భయమైంది వీడియో తీద్దామంటే, ఎందుకంటే నేను 2-3 సార్లు దొరికిన గుడికాడ ఇట్లా వీడియో తీస్తుంటే నాకు అట్లా భయం అనమాట. ఇంక అప్పటి నుంచి నేను టెంపుల్కి వెళ్తే లోపల దగ్గర కెమెరా పెట్టాను. కానీ అక్కడ అది చాలా కామన్. అక్కడ ఏ గుళ్ళో అయినా కొన్ని గుళ్ళో స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు కానీ బట్ అన్ని గుళ్ళలో మాత్రము కెమెరా అయితే అలో చేస్తారు. ఇప్పుడైతే మేము లైన్లోకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ చాలా నడిపించినారు, కొంచెం షిరిడి లాగా అనుకోండి. ఒక కాంప్లెక్స్లో అట్లా చుట్టూ తిప్పినారనమాట. మస్తు సేపు నడిచినాము. ఆల్రెడీ మేము సోమనాథ్ ఇంకా ఓంకారేశ్వరం అట్లా వెళ్ళేసి ఉన్నాం కదా.
బాడీకి అయితే అసలు రెస్ట్ లేదు. సో చాలా కష్టం మీద నడిచిన అనమాట. అక్కడక్కడ కూర్చోడానికి ఉంది కానీ బట్ లేట్ అవుతుంది కదా మళ్ళీ మనకి దర్శనానికి అని చెప్పి తొందరగా దర్శనం చేసుకొని కొంచెం ఇంత తిని కొంచెం రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి మా ఆలోచన ఉండే. ఇదే మెయిన్ టెంపుల్. మనం గూగుల్లోకి వెళ్ళి ఉజ్జయిని అని సెర్చ్ చేస్తే ఇదే టెంపుల్ వస్తుంది, ఇదే గర్భగుడి. అండ్ ఈ టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దివాళీ రోజు పైన అంతస్తు తెరుస్తారంట, అందులో శివపార్వతులు ఉంటారని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ ఆ రోజు దర్శనం చేసుకుంటే చాలా పవర్ఫుల్ అని, అండ్ ఆ రోజు టెంపుల్ చాలా బాగుంటుందని నేను విన్నాను అనమాట. నేనైతే మెయిన్గా దర్శనం చేసుకునేటప్పుడు వీడియో తీయలేదు, కానీ ఇక్కడ టీవీలో చూపిస్తాను చూడండి. సేమ్ మేము దర్శనం చేసుకున్న రోజు దేవుడు ఇలా ఉన్నాడు అనమాట. అండ్ అక్కడ ఏదో అభిషేకం కూడా అవుతుంది అక్కడ. అండ్ ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మార్నింగ్ భస్మాభిషేకము, దానికోసం బ్లాక్లో టికెట్స్ అమ్ముతారు. అది కాకుండా ఉజ్జయిని వాళ్ళ వెబ్సైట్లో ఒక 2 months ముందే బుక్ చేసుకోవాలి. అది 4 o'clock అవుతుంది. అండ్ ఒకవేళ ఆ టైంకి దర్శనం చేసుకోవడానికి లోపల వెళ్ళిన వాళ్ళకి కూడా ఆ టైంకి కరెక్ట్గా అక్కడ ఉంటే కూడా భస్మాభిషేకం చూసుకోవచ్చు. ఇట్లా టికెట్ తీసుకుంటే మాత్రం మనము చేసే పంతులకి చాలా దగ్గరలో నించొని ఉంటాం అనమాట. అండ్ ఇప్పటికైతే దర్శనం సూపర్ అయింది. నేను చెప్పాను కదా ఇట్లా ఫ్లోర్కి మెట్లు మెట్లెక్కి అట్లా తిరుగుతున్నప్పుడల్లా దర్శనం అయిందనమాట. లాస్ట్కి చాలా దగ్గర నుంచి అయితే దర్శనం అవుతుంది. ఇప్పుడైతే మహాకాళి అమ్మవారు, మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఉంటారు కదా, ఆ అమ్మవారి ప్రతిష్ఠించే ముందు మట్టి ఇక్కడ నుంచే తెచ్చారంట. సో ఈ అమ్మవారు కూడా చాలా ఫేమస్. ఇప్పుడైతే అందరు దర్శనం అయిపోయింది, ఇంక అక్కడ కూర్చున్నాము, కొన్ని ఫొటోస్ దిగినాము. ఇంకా మొత్తం మా బ్యాటరీ డౌన్ అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్ళి పడుకుందామా అని అనుకుంటున్నాం కానీ కడుపులో చాలా ఆకలి అవుతుంది. ఇక్కడ ఇదే ప్రాబ్లము, ఫుడ్ అస్సలు బాగాలేదు. ఏం తిన్నా చాలా సప్పగా ఉంటుంది, ఉప్పు ఉండదు, కారం ఉండదు. మనకు అస్సలు ఇంకా నన్ను అడిగితే ఒక్క రోజుకే హైదరాబాద్ని మిస్ అయిపోతాము. అట్లాంటిది మేము బయటికి వచ్చి 5 days అవుతుంది కారం తగలక. అండ్ ఎవరైనా మాలాగా ఇట్లా నార్త్ ఇండియాకి వెళ్ళే వాళ్ళు ఉంటే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మంచిగా కొన్ని అటుకులు తీసుకోండి. మా మమ్మీ ఎక్కడికి వెళ్ళినా అటుకులు తీసుకొస్తుంది అనుకోండి. సో అది మాకు మళ్ళీ కొంచెం సేవ్ చేసింది. అండ్ అటుకులు కాకుండా కొంచెం పచ్చడి, మన స్పైస్ లెవెల్స్ ఉంటాయి కదా అట్లాంటివి తీసుకొని పోతే ఏంటంటే కొంచెం కారం తగులుతుంది. ఇప్పుడైతే స్వీట్ ఇక్కడ అదేంటిది మిక్చర్ ఏదో పల్లీలది పుట్నాలది ఏదో మిక్చర్ అంట, అది కూడా కొంచెం బాగానే ఉంది ఓకే. బట్ కారం అయితే అస్సలు ఉండదు, చూడడానికి రెడ్ కలర్ ఉంటుంది కానీ కారం అయితే ఉండదు. అండ్ మేము తీసుకున్న రూమ్ అయితే ఇదే, చెప్పాను కదా 3200 తీసుకున్నారని. అండ్ ఇప్పుడు బయటికి వచ్చాం కడుపులో ఏదైనా వాడేయడానికి. ఇంత ఎక్కడ ఆపినా ఉంటే రోటీ, పంజాబీ దాబాలు, ఇడ్లీలు, లేదంటే నూడిల్స్, మంచూరియాలు, మోమోలు. అవి వేటిల్లో అన్నం అనేది కనిపించదు. చెప్పాను కదా ఉప్పు ఉండదు, కారం ఉండదు. లాస్ట్కి ఒక బండి దగ్గర ఇట్లా మొబైల్ టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర నూడిల్స్ తీసుకున్నాము. అసలు కొంచెం టేస్ట్ చేసి 2 ప్లేట్ల ఆర్డర్ చెప్పాల్సింది. మేము 2 ప్లేట్ల ఆర్డర్ చెప్పేసరికి ఒక్కటి 80 రూపీస్ తీసుకున్నారు నూడిల్స్. ఎంత తక్కువ క్వాంటిటీ అంటే మ్యాగీ అంత క్వాంటిటీ ఇచ్చినారనమాట. ఇక్కడే తింటే సోయా సాస్లో ముంచి ఇట్లా తీసిండు. నాకైతే వాంత్ ఒక్కటే తక్కువ, అసలు తినబుద్దే కాలేదు. పాపం స్వీటీ కూడా ఫ్రైడ్ రైస్ ఏదో ఆర్డర్ పెట్టుకుంది, అది కూడా అస్సలు బాగాలేదు. ఇంకేదో అట్లా తూతూ మంత్రంగా తినేసేసి ఇంటికి వచ్చి పడుకున్నాము. అండ్ ఇది నెక్స్ట్ డే. ఇక్కడ ఉజ్జయినిలో సైట్ సీయింగ్కి కూడా చాలా టెంపుల్స్ ఉంటాయి. అండ్ మా ట్రైన్ కూడా మధ్యాహ్నం 2:30 గంటలకు ఉంది కాబట్టి ఇప్పుడైతే ఒక ఆటో మాట్లాడుకొని చుట్టుపక్కల ఉన్న గుళ్ళన్నీ చూడడానికని స్టార్ట్ అయినాం. అండ్ ఇక్కడ ఆటో వాళ్ళకైతే మస్తు డిమాండ్. వాళ్ళంతా బ్యాటరీ ఆటోస్ ఉంటాయి కదా అది వాడతారు. చాలా అంటే చాలా డిమాండ్ చేస్తారు. టెంపుల్స్ని బట్టి ఛార్జ్ చేస్తారు. మెయిన్ టెంపుల్సే చూస్ చేసుకున్నాం మేము, ఎందుకంటే మాకు కూడా ట్రైన్ ఉందని చెప్పి. ఇంకా దానికోసం మాకు ఒక 500 అట్లా ఛార్జ్ చేసినాడు. అంటే 2-3 టెంపుల్ చూపించినాడు అంతే. గుడి నుంచి ఇంత దూరం ఉంటుంది, అంత దూరం ఉంటుంది అని చెప్పి. ఇంకా మేమందరం ఒకటే ఆటో అయితే బుక్ చేసుకున్నాము.
అండ్ ఇక్కడ ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ మహాకాల భైరవ్. మీరు రీసెంట్గా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోస్ చూసుంటే ఆ గుళ్ళో దేవుడికి ప్రసాదం కింద మందు పోస్తారనమాట, ఆల్కహాల్. సో అక్కడ టెంపుల్ బయట మొత్తం అవే షాప్స్ ఉంటాయి, పెద్ద బాటిల్స్, చిన్న బాటిల్స్. అట్లా మనకేంటంటే మనం బాటిల్ తీసుకొని వెళ్ళి దేవుడికి అట్లా నైవేద్యం లాగా పెడతారనమాట. అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం తీసుకొని మనకి ఇస్తారు ఆ బాటిల్ని, లేదంటే జస్ట్ అట్లా కొంచెం ఒక చుక్క దేవుడికి దాంట్లో పోసుకొని మన బాటిల్ మనకే ఇచ్చేస్తారనమాట. సో ఇంకా ప్రతి అంకుల్ చేతిలో ఇదే ఉంది. అసలు ప్రతి ఒక్కరు ఆ మందు బాటిల్ తీసుకొని వెళ్తున్నారు. అండ్ మంత్లీ వన్స్ వీక్లీ వన్స్ ఏదో ఒక రోజు కలెక్ట్ చేసిన ఇప్పుడు గుడి వాళ్ళు కలెక్ట్ చేసిన మందు ఉంటుంది కదా, అది కూడా ప్రసాదం కింద భక్తులకే ఇస్తారంట, అది మనకు తెలీదు. సో అట్లా కూడా చేస్తారంట. ఇప్పుడు మేమైతే ఒక చిన్న బాటిల్ అయితే తీసుకొని వెళ్ళాము. నేను మా ఆయన మా డాడీ ఇద్దరు తీసుకొని వెళ్ళినారు. ఇంకా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ దేవుడు కూడా ఇట్లా పెద్దగా రౌండ్గా ఉంటాడు. సేమ్ మన హనుమంతుడికి పెట్టే చందనం పెడతారు. నోరు అనేది పెద్దగా ఉంటుంది. సో ఆ నోరుకి ఇట్లా చూపిస్తారనమాట బాటిల్స్ని. అండ్ ఇక్కడ కూడా అక్కడ హర్సిద్ధి మాత దగ్గర ఉన్న హారతి స్తంభం ఉంది. పెద్ద గుడి వచ్చేసి మంగళ్యాన్ మందిర్. ఇక్కడ చాలామందికి పెళ్ళిళ్ళు కానీ లేట్ అవుతాయి కదా, ఆయన పిల్లలు పుట్టడం లేట్ అవుతాయి కదా, ఆ పూజలు చేయడానికి చాలా స్పెషల్ ఈ టెంపుల్. కరెక్ట్గా ఈ టెంపుల్ ఉన్న పైన అంటే అంతరిక్షంలో స్పేస్లో ఈ టెంపుల్ కరెక్ట్ కింద ఉంది కదా, అదే ప్లేస్లో అదే ఆరిజిన్లో పైన మంగళ్యాన్ గ్రహం ఉందంట. అంటే అంగారక గ్రహం అనుకుంటా, బృహస్పతి ఆ గ్రహం ఉందంట. అంత కరెక్ట్గా ఎట్లా కట్టినారో కదా అనిపించింది. కరెక్ట్గా స్పేస్లో అట్లా చూస్తే ఆ టెంపుల్ ఆ గ్రహం కిందనే కరెక్ట్ టెంపులే ఉంటుందంట. అట్లా కట్టినారు. మరి అప్పట్లోనే ఇంతగానం టెక్నాలజీ ఎట్లుంది అని చెప్పి నేను షాక్ అయినా. అండ్ ఇక్కడ గ్రహం యొక్క పవర్ అనేది కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పి ఇక్కడ చాలా ప్రిఫర్ చేస్తారు, పెళ్ళిళ్ళు కాకపోయినా అండ్ పిల్లలు ఉండకపోయినా అట్లాంటి వాటికి ఇక్కడ మంచి మంచి పూజలు చేస్తారంట. సో ఎప్పుడు చూసినా పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా మా దర్శనం అయితే మంచిగా జరిగింది. అండ్ అక్కడ అన్నం వండుతున్నారు గుడి దగ్గర. నాకు ఎంత ఆకలి అవుతుందంటే, ఇన్ని రోజులు అవుతుంది ఇట్లా అన్నం చూడక అని చెప్పి ఎప్పుడు పెడతారో అని కనుక్కుందాం అనుకున్నాం. కానీ అప్పటికే మాకు లేట్ అయిపోతుందని ఇంకా మేమేం ఆగలేదు. టెంపుల్ ఏదో చూసుంటాను, అక్కడ వీడియో అయితే తీయలేదు మేము. ఇప్పటికైతే సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే. అంతకన్నా ముందు కడుపులో ఇంత ఏదైనా పడేయాలి, చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత దాని చుట్టుపక్కల ఒక హోటల్ అన్లిమిటెడ్ రైస్ పెడతారంట మీల్స్కి. సో వెళ్ళినాము, అక్కడికి వెళ్ళి తిన్నామన్నమాట. అక్కడ అంతా బాస్మతి రైస్ పెడుతున్నారు. వాళ్ళకి సోనా మసూరి కన్నా బాస్మతి రైసే కాస్ట్ తక్కువ పడుతుందంట. సో రైస్ అయితే అన్లిమిటెడ్ పెట్టినారు. పప్పు ఒక్కటి బాగుంది, మిగతా ఏం బాగాలేవు, ఉప్పు లేదు, ఏం లేదు. పప్పు అయితే కొంచెం చప్పకుండా మనం తినగలుగుతాం కదా. సో ఇంకా ప్రశాంతంగా అన్నం తిన్నా నేను. అట్లీస్ట్ ఆ పప్పుతోనైనా కడుపు నిండా అన్నం తిన్నాను, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే 2:30కి ట్రైన్ అయితే వచ్చేసింది, జబల్పూర్ ఎక్స్ప్రెస్ ఏదో. మొత్తానికైతే టైంకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అమ్మయ్య ఇంటికి పోతున్నా అన్న ఫీలింగ్కి అసలు ఎంత హ్యాపీ అనిపించిందంటే, పడుకుందాం అనుకున్నా ట్రైన్ ఎక్కంగానే, కానీ వీళ్ళందరూ పడుకున్నారు.
నేను స్వీటీ మాత్రం నైట్ 9 o'clock వరకు ముచ్చట పెట్టుకొని కూర్చున్నాము. మేము ఎక్కిన బోగిలో చాలా వరకు ఖాళీగానే ఉంది. అది స్పెషల్ ట్రైన్ అంట. 9:30, 10 కట్ల జనాలు చాలామంది ఎక్కడం స్టార్ట్ అయినారు. మేము వేరే సీట్లో కూర్చొని ఫుల్ గాసిపింగ్ చేసుకుంటా మంచి కూర్చొని ముచ్చట పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ వ్యూస్ మాత్రం ఎంత బాగున్నాయి అంటే పెద్ద టన్నెల నుంచి ట్రైన్ పోయింది అండ్ నది, వాటర్ అట్లా వాటి మించెల్లి ట్రైన్స్ పోయినాయి అనమాట. మంచిగా అనిపించింది. చాలాసేపు కూర్చొని ముచ్చట పెట్టుకున్నాము. అండ్ ఏది వస్తే అది కొనుక్కున్నాము. స్టఫ్ వస్తాయి కదా, అట్లా అన్నీ కొనుక్కొని తిన్నాం అనమాట. చాలా నచ్చింది. అండ్ ఈ టూర్ బడ్జెట్ ప్లాన్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మేమైతే 3rd AC బుక్ చేసుకొని వెళ్ళాము. ఒకవేళ 2nd AC ఇంకా స్లీపర్ క్లాస్ బుక్ చేసుకుంటే ఎంత కాస్ట్లో అవుతుందో కూడా చెప్తానమాట. అండ్ థ్యాంక్ యూ ఇక్కడ వరకు ఈ వీడియో చూసినందుకు. మేమైతే నైట్ అంతా లూడో ఆడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే లింగంపల్లిలో ఈ ట్రైన్ దిగేసినాం అనమాట. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్.